హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్లు అందిస్తుంది. 2024-25 విద్యా సంవత్సరానికి తమ ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ ప్రోగ్రాం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దేశ వృద్ధిలో కీలకమైన యువతను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించే ఉద్దేశంతో రిలయన్స్ ఫౌండేషన్ 2022లో ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాంను ప్రారంభించింది. దీని ద్వారా 10 ఏళ్లలో దాదాపు 50,000 మందికి స్కాలర్షిప్లు అందించడం జరుగుతుంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మొత్తం 5,100 మందికి స్కాలర్షిప్లు అందించనుంది. దీనికి సంబంధించి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విద్యా సంవత్సరంలో అందించే స్కాలర్షిప్లలో 5,000 మంది అండర్ గ్రాడ్యుయేట్, 100 పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ అవకాశం కల్పిస్తుంది. ఈ స్కాలర్షిప్ కింద అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకి రూ. 2 లక్షల వరకు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకి 6 లక్షల రూపాయల వరకు సాయం అందించనుంది. ప్రతిభ గల విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు ఈ స్కాలర్షిప్ ఉపయోగపడుతుంది. రిలయన్స్ ఫౌండేషన్ అందించే ఈ స్కాలర్షిప్ మెరిట్ ఆధారంగా చేసుకొని అందించడం జరుగుతుంది. ఇందులో ఎంపికైన ఒక్కో విద్యార్థికి 2 లక్షల రూపాయల వరకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్లో మహిళా విద్యార్థులకి, వికలాంగులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రతిభ ఉన్న విద్యార్థులు డబ్బు గురించి ఆందోళన చెందకుండా చదువుకోవాలనే సదుద్దేశంతో రిలయన్స్ సంస్థ ఈ స్కాలర్షిప్లను అందించడం జరుగుతుంది. ఇందులో కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. 2022-23 విద్యా సంవత్సరంలో కూడా సంస్థ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తులను స్వీకరించింది. దీనికోసం అప్పుడు 1,00,000 మంది అప్లై చేసుకున్నారు. ఇందులో ఎంపికైన వారిలో 51% మహిళలు, 97 మంది వికలాంగులు ఉన్నట్లు తెలిసింది. ఈ స్కాలర్షిప్కి సంబంధించి అర్హతలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే భారతదేశ పౌరులై ఉండాలి, ఇంటర్లో కనీసం 60% మార్కులతో పాస్ అయి ఉండాలి, 2024-25 విద్యా సంవత్సరంలో 3 ఏళ్ల డిగ్రీ కోర్సులో చేరి ఉండాలి, అంటే డిగ్రీ మొదటి సంవత్సరం ప్రస్తుతం చదువుతున్న వారు అర్హులు. విద్యార్థి కుటుంబ ఆదాయం 15 లక్షల రూపాయల లోపు ఉండాలి. అలాగే 2.5 లక్షల లోపు ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం అయితే ఉంటుంది. యాప్టిట్యూడ్ టెస్ట్లో మంచి మార్కులు సాధించాలి. ఇలా ఈ అర్హతలు ఉన్న వారికి ఈ స్కాలర్షిప్ అందజేస్తారు. ఈ స్కాలర్షిప్కి సంబంధించి ఎవరు అనర్హులో ఒకసారి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అనర్హులు. ఆన్లైన్, హైబ్రిడ్, రిమోట్, దూర విద్య లేదా మరే ఇతర నాన్ రెగ్యులర్ పద్ధతిలో చదువుతున్న వారు కూడా అనర్హులు. 10వ తరగతి తర్వాత డిప్లొమా చేసిన వారు కూడా అనర్హులు. 2 ఏళ్ల డిగ్రీ కోర్సు చదువుతున్న వారు విద్యార్థులు కూడా అనర్హులు. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించే ఆప్టిట్యూడ్ పరీక్ష ఫెయిల్ అయిన వారు కూడా అనర్హులు. ఈ స్కాలర్షిప్కి సంబంధించి ఎంపిక విధానం చూసుకున్నట్లయితే ఆన్లైన్ పద్ధతిలో విద్యార్థులందరికీ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. 60 నిమిషాల పాటు సాగే ఈ పరీక్షలో 60 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో వర్బల్, అనలైటికల్, లాజికల్, న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత ఇందులో వచ్చిన మార్కులు, అకాడమిక్ రికార్డు, ప్రతిభ, వ్యక్తిగత వివరాల ఆధారంగా స్కాలర్షిప్లకి ఎంపిక చేస్తారు. అలాగే పీజీ స్కాలర్షిప్కి సంబంధించి అర్హతలు కనుక చూసుకున్నట్లయితే భారతదేశ పౌరుడై ఉండాలి, గేట్ ప్రవేశ పరీక్షలో 550 నుంచి 1000 మధ్య స్కోర్ సంపాదించి ఉండాలి, గేట్ పరీక్ష రాయని వారు డిగ్రీలో 7.5 కన్నా ఎక్కువ CGPA సాధించి ఉండాలి, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, మెకానికల్, లైఫ్ సైన్సెస్ చదువుతున్న విద్యార్థులు అర్హులు. యాప్టిట్యూడ్ టెస్ట్లో మంచి మార్కులు సాధించాలి. అలాగే అనర్హతలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే పీజీ 2వ సంవత్సరం చదువుతున్న వారు అనర్హులు. అలాగే ఆన్లైన్, హైబ్రిడ్, రిమోట్, దూర విద్య లేదా మరే ఇతర నాన్ రెగ్యులర్ పద్ధతిలో చదువుతున్న వారు అనర్హులు. గేట్ ప్రవేశ పరీక్షలో 550 కన్నా తక్కువ మార్కులు సాధించేవారు అనర్హులు. కేవలం మ్యాథమెటిక్స్ చదువుతున్న వారు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ విభాగంలో అప్లై చేయడానికి అనర్హులు. అలాగే యాప్టిట్యూడ్ పరీక్ష ఫెయిల్ అయిన వారు లేదా చీటింగ్ చేసిన వారు కూడా అనర్హులు. ఇక ఎంపిక విధానం చూసుకుంటే ఆన్లైన్ పద్ధతిలో విద్యార్థులందరికీ ఖచ్చితంగా యాప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. 60 నిమిషాల పాటు సాగే ఈ పరీక్షలో 60 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో వర్బల్, అనలైటికల్, లాజికల్, న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఈ ఆన్సర్ షీట్లను సంబంధిత రంగంలో నిపుణులైన వారితో మూల్యాంకనం చేయించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా రంగాల్లోని నిపుణులతో ఆన్లైన్లో ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. అనంతరం యాప్టిట్యూడ్ స్కోర్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా స్కాలర్షిప్లకి ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులకి 2 లక్షల రూపాయల వరకు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది. అర్హత గల విద్యార్థులు
ఆన్లైన్లో www.scholarships.reliancefoundation.org లింక్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ కనిపించే అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 6వ తేదీ. సో అర్హులైన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.